ప్రిజం ఫోరం ఫర్ ఐఐటి జేఈఈ అండ్ మెడికల్ వారి టీన్మార్ వార్తలు. పాత ట్రెండ్ మారుస్తున్న పొలిటీషియన్లు అగ్ర లీడర్ల సూప్ అసెంబ్లీ మీదనే. నిజాం వారసును తీరు మాట్లాడుతున్న చంద్రాలు హైదరాబాద్ అభివృద్ధి నా పుణ్యమేనని కూతలు. బలేవాడి బాసుకు బాబు బిస్కెట్ ప్రచారానికే పరిమితమైన బాలయ్య. ఏర్పడ్డ ఎర్రజెండా పార్టీ కారు గుర్తు పొత్తుకు అల్టిమేటం. సినిమా స్టార్లను ప్రచారానికి వాడుతున్న జేపీ యాక్టర్లతో కలకలలాడుతున్న లోక్ సత్తా. ఎక్కడెక్కడి ఓట్లన్నీ ఒక్కసారి వచ్చి పడే కదా, మరి ఏ పాటోలు ఎట్లెట్లా తయారవుతున్నారు, ఎవరి ఎట్లా స్కెచ్ గీస్తున్నారు అనేది మొత్తం మీకు చూపించేందుకు మొత్తం నలుగురం రంగంలోకి దిగినాం. తెలుగుదేశం పార్టీ కాడికెళ్ళి మంగ్లీ, కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి కాడికెళ్ళి చిట్టెమ్మ, టీఆర్ఎస్ భవన్ కాడికెళ్ళి మల్లన్న, ఇక స్టూడియోలో నుంచి నేను తయారుగున్నాం. ముందుగా మంగ్లీ సంగతి ఏందో అరుచుకుందాం. మంగ్లీ మామా 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 ఆజరే చందమామ ఈ వింత గాథ సామ్లుమా ఆజరే చందమామ. ఓ యాడి ఏంది రామ్లమ్మ? ఏందా ఏం చేస్తున్నావు? సెటైర్ వేస్తున్నా. సెటైర్ ఏందనుకున్నా ఈ ప్రోగ్రామ్? మాటగారి మంగ్లీ కాదా? నీ బొంద నీ బోకే, నువ్వు పోయింది తీన్మార్ వార్తల వార్తలు పట్టుకొచ్చే తందుకు. అవునా? మరేమనుకున్నావు? ఈయనే వచ్చి సెటైర్ వేసి రావాలేమో అనుకున్నా రామ్లమ్మ. అది కాదు గాని చంద్రబాబు సార్ కలిసిండా? ఆయన ఎవరు? అయ్యో ఆయన ఎవరంటావు? నువ్వు యాడున్నావు ఇంతకి? శ్రీ కనుగుడ్ల కొడుకు కొబ్బరి చిప్పల నారా స్వామి గుడికాడ రామ్లమ్మ. ఆ స్వామి వారెవలే? నన్ను ఒర్ర పియకి దండం పెడతా. నేను చంద్రబాబు సార్ దగ్గరికి కదా నేను బొమ్మన్నది. నేను చంద్రాల దగ్గరే తీసుకుపోమని చెప్పిన ఆటో ఆయనకు. అయితే ఆయన తెచ్చి ఈడ గుడి కాడ దింపిండు. ఏది గుడి ఆడున్నదో చూపి. ఇగోంది మంగ్లీ, అది గుడి కాదే తల్లి, ఎన్టీఆర్ భవను, తెలుగుదేశం ఆఫీసు. మరి ఇంకేంది, బరాబరే వచ్చినా కదా. మరేదో స్వామివారి పేరు చెప్తేవేంది? అదా రామ్లమ్మ, శ్రీ కనుగుడ్ల కొడుకు కొబ్బరి చిప్పల నారా స్వామి రామ్లమ్మ. మళ్ళా ఈయనెవలే తల్లి? అయ్యో ఈ నడుమ చంద్రాల సార్ సంపాదించుకున్న పేర్లు రామ్లమ్మ ఇవన్నీ. నీ పేర్లు చల్లగుండా గాని ఉత్త చేతులతో వస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా నేను, అస్సలు మంచిగా ఉండదు. ఉత్తగెందుకు వస్తా? నారా స్వామి వారి విభూది తీసుకొని వస్తా రామ్లమ్మ. అయ్యో నీకు దండలే తల్లి, నీతోనే ఆఫీస్కి వచ్చినాక మాట్లాడితే జర్రాగు. అమ్మో ఫస్టే కంపల పడ్డట్టయింది నా పని. అందరికంటే మా చిట్టమ్మనే నాకేం జర వార్తలు పట్టుకోవచ్చు. ఇట్లా చిటి తల్లి ఏడికోమంటే ఏడిపోయింది మా చిట్టమ్మ. చిట్టమ్మ అయ్యో రామ్లమ్మ వచ్చేసావా? నీ పని దలగా పెట్టా. నేను ఏడికి తోలిస్తే ఏడికి పోయినావు? కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి కదా. మరి నువ్వేడున్నావు? అయ్యో అక్కడికే వెళ్ళాను రామ్లమ్మ. అయితే సార్ని ఇక్కడ తీసుకొచ్చారని ఇక్కడికి వచ్చేసాను. ఏమైంది కిరణ్ కుమార్ రెడ్డి సార్కు? ఏమన్నా అయిందా? అయ్యో ఏమైందని అడుగుతావేంటి రామ్లమ్మ? నీకు తెలీదా? కిరణ్ కుమార్ రెడ్డి సారు జన్మనివ్వబోతున్నాడంట. ఏ నీకేమన్నా పిచ్చా చిట్టమ్మ? కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏంది జన్మనిచ్చుడేంది? అయ్యో రామ్లమ్మ, సారు కొత్త పార్టీకి జన్మనివ్వబోతున్నాడంట. అయ్యో నా బంగారు తల్లి, నీకు ఎన్నడూ తెలివచ్చి పాడైతుందో ఏమో. ఎందుకు రామ్లమ్మ అలాగంటావు? ముందుగా ఒక్క ముచ్చట చెప్పు. కిరణ్ కుమార్ రెడ్డి సారు దవాఖానున్నాడని ఎవరు చెప్పిండ్రు? ఇవాళ పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాను రామ్లమ్మ. అయితే అక్కడ వాచ్మెన్ సార్ కడుపులో పార్టీ పెరుగుతుంది, ఇవాళ బయటికి రాబోతుందని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. అంతేనా? అయిపోయిందా? కస్తి కాన్పేమోనని ఇక్కడికి హడావుడిగా వచ్చేసాను రామ్లమ్మ. ఫస్ట్ నేనే చూద్దామని. అరే ఓ మెంటల్ చిట్టమ్మ, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతా అన్నాడు గాని పార్టీ కంట అని చెప్పలే. అంటే ఏంటి రామ్లమ్మ? నన్ను చంపుతున్నారు కదా మిమ్మల్ని విసికి పెట్టా. మంగ్లీని మందలిస్తే అదేమో సిద్ధాంతాలు వేదాంతాలు అని చెప్పబట్టే. నిన్ను కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఎలక్షన్లకు ఎట్లా తయారైతుందో చెప్పమంటే దవాఖాన్ల పోటీ తిరగబడుతుంది. అరే
పార్టీ పుట్టక ముందే ఎలా చెప్తాను? ఏం చేద్దామని పోయినావు మరి? నేనేమి ఉత్తు చేతులతో రాలేదు. ఇదిగో ఈ కుళ్ళ కొనుక్కునే వచ్చాను. మళ్ళా అదెందుకు? పిల్ల పుట్టంగానే ఈ కుళ్ళ పెడదామని. నీ తెలివితే లారా, ఆడ పిల్ల పుట్టది, నువ్వు కుల్ల కట్టవు గానీ సపోర్ట్ చేయక ఆఫీస్కి రా. ఏమో రామ్లమ్మ, నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ కాదే, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమ్మో అమ్మో, మిమ్మల్ని నమ్ముకున్నది కంటే మల్లన్ననే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. మల్లన్న చెప్పే, టిఆర్ఎస్ పార్టీ కథ ఏం దాకొచ్చింది? ఆ రోజుడేమో ఎంకులాడుతున్నాడు. ఓ మల్లన్న, ఏది పిల్ల? జరైటు తిరిగి పాడుగా రాదు? అరే ఏం పుట్టింది పిల్ల అట్లా రాబడుతుంది? పుట్టింది నాక, మీకయ్యాలా? ఏదున్నా నీకే కదా రామ్లమ్మ. ఫస్ట్ అదేందో అర్థమై పాడు కాదు గాని ఏందో ఏమో ఎత్తుకుతున్నావు. ఆయిడ ఏదో ఒక వస్తువు ఉన్నదట రామ్లమ్మ. ఏందా వస్తువు? ఇనుప సామానా? కాదు పిల్ల, బంగారు తునక. బంగారు తునకనా? గాడెక్కడిది మల్లన్న? అయ్యో కేసీఆర్ సార్ ఈయన్నే వాచి పెట్టిండట. ఏంది బంగారు తునకను కేసీఆర్ సార్ టిఆర్ఎస్ ఆఫీస్ గేట్ కాడ పాతి పెట్టిండా? అవునట. మల్లన్న, మీరంతా కావాల్సుకొని చేస్తున్నారా లేకపోతే చెయ్యాలని చేస్తున్నారా? నీకు దండం పెడతా మల్లన్న, ఏంది ఈ బాధ నాకు? అంటే ఈడ బంగారు తునక ఉన్నదని మనకు పక్కా సమాచారం ఉన్నది రామ్లమ్మ. పిచ్చి కూడా లేచిందా ఏంది మీ అందరికి? ఏమో తల్లి లాంటి దానివి, ఏదన్నా ఉంటే నీకుంటేనే కదమ్మా మాకు ఉండేది. సరే మల్లన్న, కేసీఆర్ సార్ ఏమంటున్నాడు ఒక్క మాట చెప్పు. బంగారు తునక. మళ్ళా ఈ బంగారు తునకేందే? బంగారు తునక లేదు, బాతు గుడ్డు లేదు. నువ్వు వచ్చి వార్తలు చదువుతురా, నా ధమాకంతా ఖరాబ్ చేస్తున్నారు. ఒక్క బ్రేక్ తీసుకోండి మీరైతే. పబ్లిక్కే కొన్నిసార్లు అది విచిత్రంగా కొడుతుంటది. కొంతమంది లీడర్లు ఈ నడుమ ఏం చేస్తున్నారు ఎరికేనా? ఏం గీసిపెట్టి ఎలుక పిల్లని ఎక్క చూస్తున్నారు. మరి ఆ ఎలుక ఎక్కితే కూడా వాళ్ళకు పాయిదున్నది. ఏందో ఇది చూడురి. మన తానున్న లీడర్లు అసెంబ్లీలో షష్టి పూర్తిలు పూర్తి చేసుకొని ఆ ఎన్కసీర్ లోక్సభకో రాజ్యసభకో ఓవుడు పెడతారు. ఇది ఏళ్ళ సందొస్తున్న రివాజు. కానీ ఈసారి ఎలక్షన్లలో జరంత డిఫరెంట్ సీన్లుగా అనిపిస్తున్నాయి. ఇన్ని దినాలు ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులంతా ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ మీద మనసు వారేసుకుంటున్నారు. అయ్యో గంత పెద్దది ఇడిచిపెట్టి గిట్లెందుకు చేస్తున్నారంటే అసలు కథ వేరే ఉన్నది. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే కొలువు ఉండాలి కాబట్టి ఆశా లీడర్లంతా ఇటు దిక్కు ఉరుకొస్తున్నారు. ఇక ఈ దుంకులాడేటోళ్ళ దాంట్లో ముందుగాలున్నది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే. మొన్నటిదాకా పెద్ద మనుషుల సభల నిమ్మలంగా కాల్వార దాపుకొని కూలబడ్డ వి హనుమంతం ఇప్పుడు అంబర్పేటకెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనుకుంటున్నాడట. అటు ఇంకో లీడర్ జైపాల్ రెడ్డి సార్ ఈసారి లోక్సభ తెరవకుండా అసెంబ్లీనే అడుగు పెడతా అని చూస్తున్నాడట. వీళ్ళిద్దరు ఇట్లుంటే ఇంకో ఇద్దరు కూడా వీళ్ళ లెక్కనే ఉన్నారు. కారు డ్రైవర్ కేసీఆర్ సార్ కూడా ఈ పారి ఎంపీకి పోటీ చేయడట. ఓన్లీ ఎమ్మెల్యే, అది కూడా ఫామ్ హౌస్ పక్క పంటి ఉన్న గజ్వేల్కి వెళ్ళేనట. అటు వరంగల్ ఎంపీ సీట్ కోసం సైకిల్ గంట పట్టుకొని కారెక్కి కూర్చున్న కడియం శ్రీహర్ సార్ కూడా ఎంపీ వద్దు, నాకు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే సీట్ కావాలంటున్నాడట. దళితుల రూపంలో అవకాశం మెడకు చుట్టుకుంటే ముఖ్యమంత్రి అయిదామని ఒకరు, బీసీలు అయితే నేనే లైన్లుంటాను ఇంకొకరు, ఎవరైంది ఇచ్చేది కారు నాది గేర్ నాది నేనే నడిపించుకుంటా అని ఒకరు, అమ్మ దీవిస్తుంది అయితా అని ఇంకొకరు. ఇట్లా ముఖ్యమంత్రి కొలువు కోసం పార్లమెంట్ సీట్లను కూడా పనంగా పెట్టి మరీ అసెంబ్లీ దిక్కు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథ ఎట్లున్నదో తెలియదు కానీ కాంగ్రెస్ల కథ మాత్రం గమ్మత్తున్నది. ముఖ్యమంత్రి పోస్ట్ అంటే ఓ 30 మంది ఉరుకొస్తారు. ఏ అర్ధరాత్రి పిలిచినా 10-15 మంది రెడ్లు, ఇంకో 10 మంది బీసీలు. తెల్లారి లేస్తే ముఖ్యమంత్రి కుర్చీ మీదనే కలలు అంటారు. అది యాడ్ చేసుకునే నిద్రపోతుంటారు. నేను ముఖ్యమంత్రి అయితా అంటే నేనైతా నిద్రలో కూడా పోటీలు పడుతుంటారు. ఇసంటి వాళ్ళందరికీ పట్ట పగలే మొగుల మీద సుక్కలు చూపించుండు జయరాం రమేష్ సారు. ఈసారి తెలంగాణలో ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తారు సారు, దళితులను చేస్తారని ఒక విలేకరు అడిగితే ఏమన్నాడో ఇనుండ్రి. बिल्कुल 200%, 100% नहीं, 200%. यही राहुल गांधी जी की सोच है. ఇన్నరా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడట. 100 కాదు 200%. అంటే జానాలు, జైపాలు, హనుమంతం, డిఎస్, పొన్నాల, ఉత్తమ కుమారుడు ఇట్లా అందరి పని అయిపోయింది అన్నట్టే. రాహుల్ గాంధీ సార్ కోరిక మేరకు దళితుడే ముఖ్యమంత్రి అవుతాడట. ఇక ఏమున్నా దామోదర్ రాజనరసింహకు ఇటు గీతారెడ్డి అమ్మకు ఇద్దరికే ఎక్కువ అవకాశం ఉన్నట్టుంది జయరాం ముచ్చట ప్రకారం. మరి తతిమూలంతా ఏం చేస్తారో చూడాలి. ఆగమాగం చందన ఉందాల కథ. సైకిల్ పార్టీ ప్రచారం సూపర్ హిట్ కావాలంటే బాబు పక్కా ఉండాలనా వద్దా? ఉండాలి కదా. బాబు అంటే మరి నారా బాబు కాదు, లేటెస్ట్ లెజెండ్ బాలయ్య బాబు. కంటి సూప్తోని ఎవరిని చంపిండో ఎవరిని చంపలేదో సినిమాలలో తెలియదు కానీ ఇక ఆయన సినిమాలలో చంపితే బాగా ఒరిజినల్గా చంపుతున్నాడు. వాళ్ళది ఏందో చూడుండ్రి. ఈసారి ఎలక్షన్లలో లీడర్ల కంటే ఎక్కువ సినిమా యాక్టర్ల ముచ్చట్లే సెన్సేషన్ అవుతున్నాయి. బాలయ్య బాబు మీద కూడా కొత్త వార్త వచ్చింది నిన్నయాల. నమ్మి నానే వస్తే పుచ్చి పురలైనట్టే మొత్తానికే మోసం వచ్చినట్టు అయింది నందమూరి కొత్త లెజెండ్ కథ.
నందమూరి నటసింహం బాలయ్య బాబుకు సైకిల్ ఎక్కి సవారీ చేసి పార్టీకి వెళ్ళి పోటీకి నిలవడనీయకుండా చేసిండు చంద్రాలు సారు. పోటీ చేసేటందుకు టికెట్ కావాలని తీరిక దొరికి బావింటి ఓంగనే బావా ఎప్పుడు వచ్చి ఓ అని రాగం తీసి నువ్వు అడిగినాక కాదంటనా అని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్ ఇచ్చినట్టు పార్టీ టికెట్ చేతిలో పెట్టి తోలుతాడని అనుకున్నాడు. బావని నమ్మి టికెట్ ఇస్తాడనుకుంటే భలేవాడవే బాస్కు భారీ బిస్కెటే వేసిండు బాబు సారు. మీరు అడిగింది బాగున్నది, మేం చెప్పేది బహుబాగుంటది అని సాకిచ్చిండు చంద్రాలు. మొత్తానికి ఈ పారి బాలయ్య ఏడికెళ్ళి పోటీ చేయకుండా ఉత్త ప్రసారం మాత్రమే చేయబోతున్నాడట. అది కూడా ఆయన అభిమాన గణం అటు సీమాంధ్రలా ఇటు తెలంగాణలా ఉన్నది కాబట్టి 2 దిక్కుల ప్రసార బాధ్యతలు నీ భుజం మీద వేసుకొని 2 రాష్ట్రాలకు సైకిల్ వేసుకొని బయలేలు బాలయ్య అని చంద్రాలు సారు సెలవిచ్చిందట. కానీ సీమసింహం మాత్రం ఈ పారి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కేలైనా లేకుంటే కృష్ణా జిల్లా గుడివాడకేలైనా పోటీ చేసి గెలిచి బ్లాక్ బస్టర్ కొడదామని ఆశపడ్డాడు. ఈ యువరత్నం పుసుక్కున గెలిచి పార్టీలో ఏడ గట్టిగా నా మీదకి వస్తాడో, ఈయనకున్న అన్ని దిక్కులు చూపించి ఏడ నా సీటుకే ఎసరు పెడతాడో అని ఆలోచన చేసిండు మోహన్ బాబు. అయినా ఈయనకి టికెట్ ఇస్తే నిలబడ్డ కాడ ప్రసారం చేసుకుంటానికే సరిపోతుంది. ఇక అన్ని దిక్కుల తిరిగి పార్టీ ప్రసారాలు చేసి మరి నాన్నగారు ఆ కాలంలో అని బట్టి డైలాగులు ఎన్నడు కొట్టాలే, అది కుదరని ముచ్చట్నే అని పోటీకి దిగకని చెప్పిండట. సింహం అంటే చిన్నోడు వేటకొచ్చిండు, అట్లనే తోవలున్న మీ ఊళ్ళకు కూడా ఓట్లు అడిగేతందుకు వచ్చిండని పాడుకుంటా ప్రసారం చెయ్యి. నువ్వు తొడలే కొట్టుకుంటావో నెత్తినోరు కొట్టుకుంటా మొత్తుకుంటావో గాని ఈ పార్టీ మాత్రం సూపర్ హిట్ కావాలని చెప్పిండట. మొత్తానికి లెజెండ్ బాబుకు టికెట్ లేకుండా ఉత్త ప్రసారానికే పరిమితం అవుతున్నాడు ఈ పారి. కానీ ఎండి తెర మీద ఎంత హీరోయిజం చూపించినా గానీ బాబు గారి విలనిజంతోనే కమెడియన్ తీరు అయిపోయింది ఈ ముద్దుల మామయ్య. బాలయ్య సినిమా టైటిల్ తీరే బాబు ఊగొడతాడు అనుకుంటే ఉలిక్కి పడే తీరు వేసిరని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరిక వేసుకున్న బొబ్బిలి సింహం అభిమాన గణం. ఈ నడుమ రాజకీయాలల్లో లీడర్ల కంటే ఎక్కువ హవా సినిమా యాక్టర్లదే ఉంటున్నది కదా. కొత్తగా చేరుతున్నోళ్ళు చేరుతున్నట్టుగానే పాతగా ఉన్నోళ్ళు కూడా ఉన్నతానుండక జంపు జిలానీల ఆటలు ఆడుతున్నారు. సినిమాల క్యారెక్టర్లు మార్చినంత ఈజీగా ఇట్లా పార్టీలు మారుస్తున్నారు. అట్లా లేటెస్ట్గా కప్పెల తక్కడ రాజకీయాలు చేసిన యాక్టర్ ముచ్చట్టే ఇగో ఇది పాట కానే కాదు అని సినిమాలలో వాడింది గాని రాజకీయాలలో మాత్రం రోజుకో పాట పూటకో రాగం తీస్తున్నది జీవిత రాజశేఖరమ్మ. అభినవ ఆది దంపతులు రాజశేఖర్ జీవితాల రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిన ముచ్చట్నే. అంకుశం అందగాడేమో ఎవడైతే నాకేంటి అని సినిమాలు తీస్తుంటాడు గాని ఈమె మాత్రం ఏ పార్టీ అయితే నాకేంది ఉన్న దాంట్లుంటా అని అస్సలు అనుకోదు. మొత్తానికి ఇలా పువ్వు గుర్తు పార్టీ తీర్థం తీసుకున్నది. కాషాయ కండువా కప్పుకొని సభ్యత్వం తీసుకున్నట్టు కిషన్ రెడ్డి సార్ కూడా సభ్యత్వ చిట్టి మీద సంతకం పెట్టి రసీదు కాగితం కూడా ఇచ్చిండు. అరే దునియాలు ఉన్న పార్టీలన్నీ మారుస్తున్నావు, మరి ఇప్పుడు పువ్వులెందుకు కూలబడ్డావని అడిగితే ఏం చెప్తుందో ఇనురు ఒక పారి. మొత్తం ఈ దేశ ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈరోజు ప్రజలు సుఖశాంతులతో శాంతి భద్రతలతో ఉండగలుగుతారు అని. ఇన్నారా, మోడీ సారు చూడబోతుంటే ప్రధాని అయ్యేటట్టున్నాడు. నెత్తి మీద నెమలికలేని కృష్ణుని లెక్క కానొస్తున్నాడు. అభివృద్ధి అంటే మోడీ సారే. ఇప్పుడు ఆయన గాలే బాగా వీస్తున్నది. ఆయననే గెలిచి కేంద్రంలో చక్రం తిప్పేటట్టున్నాడు కాబట్టి ఈ పార్టీలకే దుంకినా అని చెప్తున్నది. మొత్తానికి ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తే ఏ పార్టీ ముందున్నట్టు కొడితే అందులోకి పోతుంది అన్నట్టు. మరి పుసుక్కున గెలవకుండా పువ్వు ఆయనతో వాడిపోతే మళ్ళీ పార్టీకి పోతావో కూడా అనుకొని పెట్టుకున్నావా? చూడాలే మరి ఈ పువ్వు సంబరం ఎన్ని దినాలో. ఇదన్నా చెరగని ప్రేమ అవుతుందో ఉత్త కథే అవుతుందో. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం. ఎవరైనా నలుగురు చుట్టుముట్టు చేరి పొగుడుతుంటే గొప్ప పని చేసిండేమో పనిమంతుడు అనుకుంటాం. అదే నేను గొప్ప అని చెప్పుక తీరేట వాళ్ళని ఏమంటాం? పనిమంతులు అంటారా? అనరు కదా, పనికి మాలిన వాళ్ళు అంటారు. అసలు పనికి మాలిన వాళ్ళు అందరూ పని కట్టుకొని ఏదో పనులుగా పెట్టినరాట. చూద్దాం. మీరెవ్వలేమనుకున్నా ఎన్ని మాటలు తిట్టుకున్నా నేను మారను, నా మాట మార్చను. ఇప్పటికీ చెప్తున్నా, హైదరాబాద్ ను నేనే కట్టినా, చార్మినార్ కు చెత్తేసేటప్పుడు నేనే చెక్కలు కట్టినా, గోల్కొండకు నేనే గణెట్రాలు మోసిన, అప్పట్లో హుసేన్ సాగర్ లా చేపలకు నేనే మేత తీసుకుపోయేస్తుంటి, పురాణా పూల్కాడ పకోడీలు కొనుక్కొని తింటుంటి, హైదరాబాద్ కు హలీం రుచిని చూపెట్టింది కూడా నేనే అని మళ్ళా హైదరాబాద్ చరిత్ర చెప్పుడు షురూ చేసిండు చంద్రబాబు సారు. నిన్న టీజీ వెంకటేష్ ఏరాసు ప్రతాప్ రెడ్డి పచ్చపార్టీలో చేరుతున్నప్పుడు గీ మాటలు మాట్లాడేండు గీ నవాబు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎవరు నిర్మించారు? నేను నిర్మాణం చేశాను. ఏ ఇంచ్ బై ఇంచ్. ఇన్నారా, ఇంచ్ బై ఇంచ్ నిర్మించిండంట. ఈయన మాటలు మనకు అలవాటైపోయినాయి, ఎవ్వరు నమ్మే పరిస్థితిలో కూడా లేరనుకోర్రి. మరి గిన పక్కపుంటున్న గీళ్ళకేమైండొచ్చును? ఆయనతో పొగడకపోతే పచ్చపార్టీలో ఇజ్జత్ తక్కువిస్తారనుకున్నారో ఏమో గాని వీళ్ళు కూడా డబ్బా కొట్టుడు షురూ చేసిర్రు.
మేము మంచి పేరు తెచ్చుకున్నది తెలుగుదేశం పార్టీలో అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైన్ అయినాం మేము. మంచి పేరేమో గాని మంత్రి పదవి అయితే కాంగ్రెస్ లోనే వచ్చింది కదా, మర్చిపోయినవాగా ముచ్చట? భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ ఇలాగే మళ్ళీ మాతృ సంస్థలో నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ మళ్ళీ మాతృ సంస్థలో వస్తున్నాం. ఈ లెక్కల మరి ఎన్ని దినాలు ఉంటావు గీ పార్టీలా? ఉంటావా ఇండ్లనన్నా, లేకపోతే భూమి తిరిగినట్టు గిర్రున అన్ని పార్టీలకు తిరుగుతూనే ఉంటావా? ఇక చాలు, నీ డైలాగులు అయిపోయినాయి. నువ్వు రా అయ్యా ప్రతాపం, నువ్వెందుకు చేరినట్టు? భారతదేశంలో ప్రథమ శ్రేణిలో ఉంచగలుగుతాడన్న నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరడం జరిగింది. మరి ఇన్ని దినాలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో మంత్రి లెక్కుండి ఏం పొడిచినావు మియా? ఇప్పుడు వచ్చి గాయనతోనే అభివృద్ధి సాధ్యమంటున్నావు. ఈయననే దొరికిండా మీకు? ముఖ్యమంత్రి అంటే ఈ రకంగా ఉండాలి, ముఖ్యమంత్రి అనే రకంగా చేయడం అయితేనేమి. అరే సేమ్ డైలాగు. ఇన్ని దినాలు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా గిదే మాట చెప్పారు కదా. బట్టలు మార్చినట్టు పార్టీలు మార్చుకుంటూ పోతున్నారు మీరు. మీ ఏషం పాడువాడా చేరితే చేరిరు, మీకు ఇంకేడ సందులేక గీడు ఇరకబడ్డారేమో గాని ఈ పొగుడు ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకురు ఆయన? ఆయనదైన పొగుడుకున్నాడు, ఇంకిద్దరు పొగుడు సరిపోతలేదని పవన్ కళ్యాణ్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా గిన తానే చేరితే బాగుండు అంటున్నాడు బాబు సారు. గాల్లే తక్కువ నాయన నీ భజన చేయనికి. వచ్చిరాన్ తెలుగుల కిరణ్ కుమారు మెడగొక్కుంటా పవన్ కళ్యాణ్ కూడా గిన డబ్బా మీద కొట్టిపోతే బాగుండు అనుకుంటుండట. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఒక నలుగురు పొగిడితే అబ్బో మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. ఇక పొగిడేటోడే లేనప్పుడు ఏమనిపిస్తుంది? నారాజు అనిపించదా? ఇక కానీ కొంతమంది ఇట్లా నారాజు అయితలేరు. వాడేం పొగడాలరా బాయ్, మనది మనమే పొగుడుకుందాం అంటారు. ఏ ముచ్చట అనుకుంటారు? కిరణాలు పార్టీ ముచ్చట ఇది. ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కిరణాలు కొత్త పార్టీ ముచ్చట మీద పూటకో వార్తినొస్తున్నది. చేగుర్తు లీడర్లు కూడా ఈ ముచ్చట మీద తలో మాట మాట్లాడుతున్నారు. అపర మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడిండు. కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాన్ని ఇడదీసే వరకలా తెలుగు తల్లి కొన పానంతో కొట్టుకుంటుంది. జీవగంజి పోసి ఆదుకునే నాదుడు పీలేరు పిల్లగాడే. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన మా రాజు కిరణాలకు నా ఫుల్లు సపోర్ట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. అయినా కిరణాలు సార్ను అందరూ ఉత్త క్రికెటరే అనుకురు గానీ ఉండవల్లికి మాత్రం డాక్టర్ కూడా కానొస్తున్నట్టుండు. ఇక పితాని సత్యనారాయణ సాంగ్ కూడా కిరణాలు కొత్త పార్టీ ముచ్చట్లు ముంగటేసుకొని చెప్పుకొచ్చిండు. కిరణాలు పురుడు పోస్తున్న కొత్త పార్టీ ఉత్త రాజకీయ పార్టీ కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టుకుంటున్న కొత్త కుంపట్ అని చెప్పుకొస్తున్నాడు. సీమాంధ్రలో ఉద్యమాలు చేసి మరీ ఈ విభజన ఆపుతారేమో అని చూస్తే మాకు బిస్కెట్ వేసిర్రు, మా కుత్క విసికి కుంటల ముంచిరు కాబట్టి ఈ కొత్తగా ఉద్యమం చేసే పార్టీ ఇదని కూడా కోతలు కోస్తున్నాడు. ఇక ఈ కథలు నడుస్తూనే ఉంటే పీలేరు పిల్లగాడ మీటింగ్ పెట్టి పార్టీ ఎజెండాల మీద క్లారిటీ ఇచ్చిండు. జై సమైక్యాంధ్ర పార్టీ యొక్క పేరు ముహూర్తం కరెక్ట్ గా ఉంది కాబట్టి చెప్పాను ఆ టైంలో. ముందు అనుకున్న తీరే ఇగో ఇదే జెండా, ఇదే పార్టీ పేరు, జై సమైక్యాంధ్రట. ఇగో రాయజూడు మీదికెళ్ళి ఎవరి చేతుల్లో రాయి అంటారు కదా, గిదే కావచ్చు. జర ఒక 10 రూపాయలు బాకీ ఇస్తే అవుతామ్మి, నా తాను ఒక్క పైసా లేకుండా అయింది, మరి అన్నాడు ఇస్తానేను కానీ ఇప్పుడైతే ఈ తమ్మి అని ఒక ఆయన ఇంకొక ఆయన అడిగినట. నా తానేడు నేనే ఒక ఆయన అడుక్కున్నా మొన్న అని చెప్పిండట. అయినా నేను అప్పులు ఇస్తానే ఇయ్యా ఎవ్వరికి ఇయ్య అన్నాడట. కానీ అప్పులు ఇయ్యనన్నోనికే ఇవాళ అప్పు అవసరం వచ్చింది. ఇక అంటే పార్టీల ముచ్చటిది, కాకపోతే అప్పులే చెప్పిన ఇది చూడుర్రి. రాష్ట్రం విడిపోయినాక ఇన్ని దినాల క్యాలికి వచ్చిండ్రు సిపిఎం పార్టీ వాళ్ళు. పార్టీని 2 శాఖలుగా ఏర్పడేసిండ్రు. అంటే ఇదివరకు సంది 2 రాష్ట్రాలలో పార్టీ పంచనం చూపిస్తేందుకు తయారవుతున్నారు అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సార్ను కూర్చుండబెట్టిండ్రు. ఇక తమ్మినేని సార్ తుమ్మాపుకొని తీర్లా కూసుండే ఆలస్యం లేదు, ఎంబటే ఓ మాట అన్నాడు. కారు గుర్తు పార్టీ మాతోని కలిసి పొత్తు పెట్టుకొని అలాయిబాలా ఇచ్చి ముందుకు పోతే ముద్దుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చిండు. పొత్తు గిత్తు పెట్టుకుంటే మాతోనే పెట్టుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ రాగానే పొత్తు పెట్టుకుందామని ఆందెంకాయ ముచ్చట్లు చెప్తున్నావు సారు. మరి తెలంగాణ బిల్లు రాజ్యసభలో పెట్టినప్పుడు మీ పార్టీ పెద్ద మనిషి సీతారాం సార్ ఏం మాట్లాడిండో కూడా యాడ్ చేసుకో ఒక్కసారి. Which has continuously said no division of Andhra Pradesh. We are committed to the linguistic reorganization of the states. చూసినావా, అప్పుడు తెలంగాణ వాళ్ళు కడుపుల తలకాయ పెట్టి బతిలాడినరు. మీ బాంచనైతం జర తెలంగాణ బిల్లుకు మద్దతు ఇయ్యండ్రని. ఇచ్చిండ్రా మీరు? లేదు మేము సమైక్యం గిమైక్యం అని గాయ చేసిరి. మరి ఇప్పుడు మాత్రం కొత్తగా మాతో కలువుండ్రి, సోపత్ చేయండ్రి, పొత్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. మంచిగానే ఉన్నది, సోపత్ చేయాలన్న ఆలోచన మంచిదే, ఎవరు కాదంటలేరు. కానీ మరి బిల్లుకు మద్దతు ఇవ్వమని కోరినప్పుడు అయ్యో నిజమే మంచి ముచ్చటనే కదా, మనకు కూడా ఎప్పుడన్నా అవసరం పడదా అని ఆలోచన చేసి మద్దతు ఇచ్చి ఇవాళ పొత్తు ముచ్చట చెప్తే ముద్దుగుండకపోనా.
తెలంగాణకు అక్కెరున్న నాడేమో దేకకపోతిరి, ఇవాళేమో మీకు అక్కెరున్నదాన్ని పొత్తు ముచ్చట ముద్దుగా ముంగటేసుకొని రాబడితిరి. అంటే ఏమనాలి చెప్పురిగా. సినిమా యాక్టర్లు పబ్లిసిటీ చేసుడు మనకు మస్తుగా చూసినాం. ఇక తీరొక్క స్టైల్లో చేస్తుంటాడు. రాజశేఖర్ తీరుగా, వెంకటేష్ తీరుగా, ఇక ఆయన తీరుగా, ఈయన తీరుగా రకరకాల హీరోలు రకరకాల గమ్మతి ప్రచారాలు చేస్తుంటారు. ఇక ఈ నడుమ రోడ్లెక్కి మరీ ప్రచారాలు చేస్తానికి తయారవుతున్నారు. ఎప్పుడు చేస్తున్నదే కదా, ఇలా కొత్త ఏముందంటే అంత వెరైటీ మరి ఇది. ఇగో ఇది వెరైటీ. మార్పు మార్పు అని ఇన్ని దినాల సంధి అపర మేధావి అలియాస్ కూకట్పల్లి ఏకనాథన్ జేపీ సారు మార్పు ముచ్చట ముందటేసుకొస్తుంటే ఏమో అనుకున్నాం గాని పబ్లిక్ పరిశాన్ అయితే తీరు కొత్త కొత్త మార్పులు తీసుకొస్తున్నాడు. పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆల్లీలను కాకుండా సినిమా స్టార్లనే ఓ రేంజ్లో వాడుతున్నాడు. ఇక అన్ని పార్టీల కంటే వెరైటీగా ఉండేటందుకు యూత్ పోరగాలను పార్టీ దిక్కు తిప్పుకునేటందుకు ఈ ప్లాన్ వేసిందట పీకే పార్టీ సారు. మొన్ననే సినిమాలకు పాటలు రాసే సిరివెన్నెల సీతారామ శాస్త్రి చేరిండు కదా, కానీ నిన్నయాల కళ్యాణ పవనుడు కూడా రాజకీయాలలో ఏదో ఎలుగబెడదామని రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎరక కాగానే మా పార్టీలకు వస్తే కాటన్ రాయుని కాదనమో ముందుని నడిపించే తీరు పెద్ద పోస్టే ఇస్తామని ఆశ కూడా చూపించిండు కదా. దగాపడుతున్న సమాజానికి మార్గాన్ని చూపెట్టే అవకాశం మనకున్నది. ఈ ప్రజలకు మార్గాన్ని చూపెట్టే అవకాశం అనుకున్నప్పుడు మనం త్యాగం చేసి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పన్న ఆలోచనతో వచ్చి మరికొందరుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కోవగా చెందినవారని సమాజం కోసం మనం చేద్దామని ముందుకొచ్చే కోవలో ఉన్న వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. వారు తప్పకుండా రండి మేము కోరుతున్నాం, వారందరిని అర్థిస్తున్నాం. ఇక ఎండితెర జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పీక గుర్తు పార్టీకి ఎదవర సందో సపోర్ట్ ఇచ్చుకుంటా జేపీతోని సోపత్ చేస్తున్న ముచ్చట ఎరికిందేనా. అప్పుడప్పుడు వీళ్ళిద్దరు కలిసి మీటింగ్లలో కూడా కనబడ్డారు బయట. ఇక చూస్తేందుకు జెండా కట్టెలెక్కుండే హ్యాపీడెస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా లోక్ సత్తా జెండా బట్టి ప్రసారం చేయబోతున్నాడట. వీళ్ళే కాకుండా కొత్తగా బొమ్మరిలు పిల్లగాడు హీరో సిద్ధార్థ, పిల్ల జమీందార్ నాని అలియా సీగా ఇంకిద్దరు ముగ్గురు కూడా జేపీ పార్టీ తరపున ప్రసారం చేయబోతున్నారట. అంటే సినిమాలు తీస్తే టికెట్ తీస్తారు, టాకీస్లో సీటీలు కొడతారు కదా పబ్లిక్. అట్లనే పార్టీ టికెట్ తీసుకొని నిలబడ్డలో ముఖం చూసి సీటీ గుర్తుకే ఓటేయాలని ప్లాన్ వేస్తున్నాడు. మొత్తానికి ఈసారి లోక్సత్తాను సూపర్ హిట్ కొట్టేయాలని ఆలోచన చేస్తున్నాడు మార్పు మనిషి. కానీ ఇంత మార్పు తెస్తాడని కళ్ళగూడు వించలేని అనుకుంటున్నారు పబ్లిక్. కానీ జేపీ సార్ ప్లాన్ ఏం దాకా సక్సెస్ అవుతుందో, ఎలక్షన్ల ఫలితాలలో ఏమైనా మార్పు తెస్తుందో చూడాలి మరి. అవి ఓట్లు సురువైనాయి కదా నిన్నయాల ఓట్లు. ఓట్ల పండుగ అంటే ఇక జనానికి పెద్ద పండుగనే. ఇక ఏడేడంటే వాళ్ళ నన్ను అడగదు సుమా, మొత్తం మీకు ఎరికే ఏమేమి వస్తాయి ఏమేమి పోతాయి అనేది అంతా మీకు ఎరికే. ఇక పబ్లిక్ పండుగ ఎట్లుందో తెలియదు కానీ ఓట్లల్లో పోటీ చేసే వాళ్ళ కథ మాత్రం గమ్మత్తున్నది. ఏడా కరీంనగర్ కాడ పట్టుకొచ్చిన చూడుండ్రి. ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ముందుగానే సెమీఫైనల్ గెలవాలి కదా. అట్లనే ఈ పారి అసెంబ్లీ టికెట్లు కావాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్ల పార్టీని గెలిపియురి అప్పుడు ఇస్తాం టికెట్లు అని ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు పెద్ద బాధ్యతనే అంటగట్టినాయి అన్ని పార్టీలు. పోనీతి చూసుకుందాం ప్రచారాలు చేసి కష్టపడదాం అనుకున్నా అభ్యర్థులు ఉట్టి కూకుంటలేరు. మున్సిపల్ టికెట్లు మాకు కావాలంటే మాకు కావాలని ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా పోతున్నారు. ఇలా పంచాయతీ చూసి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు పాపం. మొత్తానికి ఎలక్షన్ల జంగు షురువయ్యింది. అన్ని పార్టీలకు గిదే కష్టం వచ్చి పడ్డది పాపం. ఒకరిని కాదని ఇంకొకరికి కార్పొరేటరు వార్డు కౌన్సిలర్ టికెట్లు ఇస్తే వాళ్ళు ఫీల్ అయ్యి పార్టీ మీద దుమ్మెత్తి పోసుడో వేరే పార్టీలల్లో కలిసిడో చేస్తున్నారు. ఇట్లనే కరీంనగర్లో టికెట్ ఇచ్చుడు కాడ పెంట అయ్యింది. నాకు అట్లెట్లు ఇయ్యారు ఏమనుకుంటారు నా గురించి అని ఒక ఆయన ఎట్లా తిడుతున్నాడో ఇనుర్రి. అది టికెట్లు ఇస్తే ఓ పంచాది, ఇయ్యకపోతే ఇంకో పంచాది. ఇట్లా ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో అర్థం కాక తలకాయ ఖరాబ్ అవుతుంది అందరు లీడర్లకు పాపం. ఏదైతేంది గాని ఎలక్షన్ల కాల రానే వచ్చింది రాష్ట్రానికి. ఇగో ఇవి ఇవ్వాలని వార్తలు ఎట్లా ఆడించినమ్మా రాములమ్మ ఆట మస్తుందిలే. ఇక రేపు చూడరు ఎట్లుంటుందో కథ. ఇక ఉంటా మరి శనార్తి. ప్రిజం ఫోరం ఫర్ IIT, JEE అండ్ మెడికల్ వారి 3 వార్తలు.